to Kiddo Stories. Yay! ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో చాలా బలమైన శక్తివంతమైన ఒక సింహం ఉండేది. అడవిలో ఉన్న అన్ని జంతువులు దాన్ని చాలా గౌరవించేవి. అందుకే ఆ సింహాన్ని అడవికి రాజు అని పిలిచేవారు. ఒక వేడిగా ఉన్న మధ్యాహ్నం ఆ సింహం చాలా అలసిపోయింది. అది ఒక పెద్ద నీడ ఉన్న చెట్టు కింద పడుకుని కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అడవిలో ఆనందంగా ఆడుకుంటూ ఉంది. ఆ చిన్న ఎలుక ఇక్కడ అక్కడ పరుగెత్తుతూ ఆకులు మరియు చిన్న రాళ్ళ మీదకి దూకుతూ సరదాగా ఆడుకుంది. అకస్మాత్తుగా ఆ చిన్న ఎలుక పొరపాటున సింహం పెద్ద పంజా మీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా గట్టిగా గర్జిస్తూ మేల్కొంది. వెంటనే ఆ చిన్న ఎలుకను పట్టుకుంది. ఆ చిన్న ఎలుక భయంతో వణుకుతూ ఇలా అంది, దయచేసి నన్ను క్షమించండి మహారాజా, నేను మిమ్మల్ని లేపాలని అనుకోలేదు. మీరు నన్ను విడిచిపెడితే ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేయగలను. సింహం గట్టిగా నవ్వింది. నువ్వా? నాకు సహాయం చేస్తావా? నువ్వు ఎంత చిన్నవాడువో చూడు అని చెప్పింది. కానీ ఆ సింహం మనసు చాలా దయతో ఉండేది. అందుకే అది ఆ చిన్న ఎలుకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ సింహం అడవిలో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా వేటగాడి వలలో చిక్కుకుంది. సింహం బయటపడటానికి చాలా ప్రయత్నించింది, కానీ ఆ వల తాడులు చాలా బలంగా ఉండటంతో అది బయటికి రావలేకపోయింది. సింహం గట్టిగా గర్జించిన శబ్దం విని ఆ చిన్న ఎలుక వెంటనే సహాయం ఆందోళన పడకండి మహారాజా, నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పింది. ఆ చిన్న ఎలుక తన పదునైన పళ్లతో వలతాడులను త్వరగా కొరుకుతూ మొదలుపెట్టింది. కొద్ది కొద్దిగా ఆ తాడులు తెగిపోయాయి. చివరికి సింహం పూర్తిగా విముక్తి పొందింది. సింహం నవ్వుతూ ఇలా అంది, ధన్యవాదాలు చిన్న స్నేహితుడా, ఈరోజు నువ్వు చూపించావు చిన్నవాడైనా మంచి సహాయం చేయగలదని. ఆ రోజు నుండి సింహం మరియు ఆ ఎలుక చాలా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ కథ యొక్క నీతి, దయ ఎప్పుడూ వృధా కాదు. చిన్న స్నేహితుడైనా పెద్ద సహాయం చేయగలడు.